విచ్చేసిన మా చీఫ్ గెస్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ సెంటినల్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి గారికి, సెక్రటరీ యాక్టివ్ ధీరజ్ రెడ్డి గారికి, ట్రెజరర్ భరత్ పటేల్ గారికి, ఈరోజు కార్యక్రమానికి పీసీగా వేస్తున్న శ్రీరామ్ సోనీ గారికి, మరియు మా తోటి రొటేరియన్స్ మరి టీచర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. టీచర్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5th రోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా టీచర్లను సన్మానించడం జరుగుతుంది. టీచర్ల యొక్క గొప్పతనాన్ని మేము చిన్నప్పటి నుంచి చదువుకొని ఈ విధంగా పైకి వచ్చినాం. మీరు కూడా పిల్లలకు కూడా అంత చదువు చెప్పి పిల్లల్ని విద్యావంతులు చేసి ఫ్యూచర్ భారతదేశానికి విద్యార్థులను सहकरिंचिనందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. आज टीचर्स डे के संदर्भ में हम रोटरी की ओर से हर साल कुछ टीचर्स को सेलेक्ट करके उनका सम्मान करते हैं. तो इसी कड़ी में आज भी कुछ निजामाबाद के चुनिंदा स्कूलों में से कुछ टीचर्स को सेलेक्ट किया गया है और उनका हम सम्मान करेंगे. तो फर्स्ट I call to Sri Rajkrishna sir, kindly introduce Shashi Rekha, Srimati Shashi Rekha, RVR also. And after that, and teachers. I wish you all happy Teachers Day. Now I am going to introduce Shashi Rekha Madam. తెలుగు పండితురాలు శశిరేఖ గారికి అక్షర నిరాజన, కాకతీయ రుద్రమ, చాకలి ఐలమ్మ లాంటి వీర వనితలకు జన్మనిచ్చిన వరంగల్ జిల్లా పూడమి తల్లిలో చదువుల తల్లి సాక్షాత్ సరస్వతి మాతే తెలుగుల వెలుగును, తెలుగు సౌరభాన్ని పూడమనంతా వెదజల్లడానికి స్వయంగా శశిరేఖ గారి అవతారంలో జన్మించారు. తమ్ లక్ష్మీ నరసమ్మ లక్ష్మయ్య పుణ్య దంపతులకు 3/4/1967 సంవత్సరంలో వరంగల్ జిల్లా కొండాపూర్ గ్రామంలో జన్మించారు. వీరికి 2 సంతానం, నగేష్ చంద్ర, శృతి. వీరి అక్షర స్వీకారం నుంచి డిగ్రీ వరకు వరంగల్లో సుజాత రెడ్డి హై స్కూల్లోను మరియు డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోను పూర్తి చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు పండిత్ శిక్షణ పూర్తి చేశారు. 1995 నుండి 2001 వరకు 7 సంవత్సరాలు ఎంఎస్ఆర్ హై స్కూల్లో మరియు 2002 నుంచి నేటి వరకు ఆర్బీవీఆర్ఆర్లో అవిశ్రాంతముగా తెలుగు మాగాణిలో అక్షర సేద్యం చేస్తున్న మహాదేవపురం శశిరేఖ గారికి అక్షర నిరాజన. వీరి భావి జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన యజమాన్యానికి మరియు చీఫ్ గెస్ట్ నమస్కారాలు, మరియు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిన విషయం, ఈరోజు ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ముందుగా ఉపాధ్యాయుల వృత్తిని చేపట్టి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి పదవిని స్వీకరించారు. మొత్తం ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులందరికీ ఆదర్శ ఉపాధ్యాయులుగా ఉన్నాడు. మరియు నా మొదటి గురువు మా నాన్నగారు. మా నాన్న హెచ్ఎంగా ఉండేవారు. మా నాన్న ముందుగా నా గురువు గారికి నమస్కారం చెప్తున్నా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఈ దేవతలే వేదాల నుండి మనకు చెప్పబడింది. అయితే గురువులు మనకి జన్మనిచ్చేది, రాతలు రాసేది బ్రహ్మ అయితే ఆ రాసిన వాళ్ళ మన మనుషులకి ఆ ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క జీవిత మార్గాన్ని మంచి మార్గంలో దిద్దడానికి వాళ్ళకు విద్యను బోధిస్తూ
మంచి మార్గాన్ని చూపిస్తారు. అలా చూపించిన మార్గంలో విద్యార్థులు నడిచి వాళ్ళ యొక్క భావి జీవితానికి మంచి మార్గాలు చూసుకోవాలని ఆశిస్తున్నాము. అలాగే ఇప్పుడు నాకు ఈ సన్మానం జరగడం కోసం మా ఆర్బీఆర్ సొసైటీ నుండి ఎన్నిక చేసి నన్ను సార్ని శ్రీనివాస్ సార్ గారిని ఎంపిక చేసి ఇక్కడికి పంపించినందుకు మా యజమాన్యానికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి రోటరీ క్లబ్ వాళ్ళకి కూడా నాకు ఈ సన్మానం చేసినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. Srimati LD, the education qualification Indian teaching classes 6 to 10th classes Hindi subject. Experience 7 years St. Teresa School, Mario 2 years Rauji Sangam School. Extra activities, cultural programs and other programs. We Hindi subject lo ippadi 10th class lo 100% results. Thank you. आदरणीय मुख्य अतिथिगण, यहाँ पर सभी रोटरी क्लब ऑफ निजामाबाद के सभी सदस्य, यहाँ पर सभी उपस्थित गुरुजन, सभी को मेरा सादर प्रणाम। ये खाली एक सम्मान ही नहीं, तो मेरे लिए यानी हम सभी के लिए, गुरुजनों के लिए एक प्रेरणा है, प्रोत्साहन है। और इस प्रेरणा से और प्रोत्साहन से प्रेरित होकर हम आगे आने वाली पीढ़ियों को भी एक सक्षम विद्यार्थी या फिर एक सक्षम नागरिक बनाने के लिए पूरी तरह से प्रयास करेंगे। ये मेरा अपने समाज से वादा है। थैंक यू सो मच। I am glad to introduce Sri Maurapu Madhulata ji and Arefat. She is married to Maurapu Ashok. She has experience in other schools of 10 years in SMAC Public School, SMAC Vidya Niketan and DTS companies. After that, she is now presently working since 12 years in Akshardham School. She knows Telugu, Hindi and English languages. So, I'm glad to present her. Thank you. मधुलता जी के फैमिली से कोई है? పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న మనం ఉపాధ్యాయ దినోత్సవంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. I feel privileged to invite today invitee P. Srinivas Garu, who was born to proud parents P. Rajaya Garu and Srimati Lakshmi Garu, native of Bodhan. Sir pursued his school education from Madhu Malancha High School, intermediate from Madhu Malancha Junior College and graduation from Madhu Malancha Degree College, and MSc in Mathematics from Usmania University and BEd from CSI College, Medak. Sir joined as an assistant teacher in RBVR High School in the year 2005. Sir started his teaching journey in one and only institute RBVR High School as a maths teacher. For his dedication and hard work, Sir is promoted as an assistant headmaster. Sir is presently working as an additional headmaster in RBVR High School. Sir was married to P. Lavanya in 2007 and Sir is blessed with 2 children, P. Akshaya Shredi, intermediate, and P. Rishikesh, 6th class. We wish you and your family all the good luck in the future. Thank you, sir. Honorable dignitaries and dear teachers, wish you all a happy Teachers' Day. I, Srinivas, presently working as a HM in RBVR High School, take the privilege and express my gratitude and feel as a great honor to receive this felicitation by Rotary Club, which give me immense happiness. I thank all the dignitaries of our Rotary Club who have organized and encouraged the hard work and dedication of the private teachers.
by felicitating, which gives more enthusiasm to extend our services to our level best. I also thank my management of Arberer High School for recognizing my dedication and hard work extended for esteemed institution and selected me for this honorable felicitation. I also extend my heartfelt congratulations for all the felicitated teachers. I thank wholehearted Rotary Club dignitaries for the great thought to recognize the capability and hard work of the private teachers services and honor us with felicitation which are cherished for our entire life. I once again thank all the members. Thank you once again. Thank you, sir. Anand Kumar Upadhyay, son of Ram Samwats Upadhyay, MSc BEd headmaster, HP Hindi Vidyalaya. Experience 24 years, date of birth 4/3/1977. समाज सेवा उत्तर प्रांतीय सर्व समाज निजाम। यहाँ पर उपस्थित हमारे सभी रोटरी क्लब ऑफ निजामाबाद के सभी पदाधिकारियों का मैं हृदय से अभिनंदन करता हूँ और हमारे सभी अध्यापक बहनों का भी मैं बहुत बहुत अभिनंदन करूँगा और अध्यापक दिवस की आप सभी को शुभकामनाएं देता हूँ। प्रातःकाल से ही जहाँ देखो वहाँ हमारे जो पुराने स्टूडेंट्स हैं मीडिया के माध्यम से शुभकामनाएं भेज रहे। हमारे विद्यालय में भी आज स्वशासन दिवस मनाया गया। हमारे जो शिक्षा समिति के लोग थे आए और बहुत ऐसे भी हम इस दिवस को बड़े ही धूमधाम से मनाते हैं। तो ऐसे देखा जाए तो ये जो गुरु ये शिष्य की परंपरा है आज से नहीं है। आप चले जाइए सतयुग में देखिए राजा हरिश्चंद्र का नाम आप लोगों ने सुना होगा। बिना गुरु के थोड़ा हुए, ये गुरु की प्रेरणा से ही राजा हरिश्चंद्र हुए और जिनका आज भी हम उनको उदाहरण के रूप में उनको प्रस्तुत करते हैं। हर युग में आप देखिए, त्रेता युग में चले जाइए, भगवान रामचंद्र जी जिनके गुरु वशिष्ठ का नाम आप लोगों ने सुना है, उनके शिष्य रामचंद्र जी, लक्ष्मण जी, भरत जी, शत्रुघ्न जी। आज भी हम आदर्श पुरुष के रूप में भगवान राम को जानते हैं। तो कहां से कैसे हुए? गुरुओं के आशीर्वाद से ऐसा प्राप्त हुआ, अन्यथा होता नहीं है। हम सब यहाँ बैठे हुए हैं, जितने भी भाई यहाँ अध्यापक भाई, आज इस स्तर तक पहुंचे किसने पहुंचाया है? और मैं स्वयं ही यहाँ पहुंचा हूं तो अध्यापकों के आशीर्वाद से ही पहुंचा हूं। आज हम आपके सामने यहाँ दो शब्द बोल सक रहा हूं तो सभी अध्यापकों के प्रेरणा के प्रणाम सूत्र इस अवसर पर सभी अध्यापकों को भी मैं बहुत बहुत धन्यवाद देना चाहूंगा। मैं उनसे हृदय से अभिनंदन करता हूं और आप सबको भी ये अवसर है, एक टीचर्स डे सेलिब्रेशन का केवल एक अध्यापक का सम्मान नहीं है। हम सब अध्यापक जो हैं अपने गुरुजनों का याद करने का दिवस भी है और हमको करना चाहिए उनके लिए। हम अगर ऐसा करते हैं तो निश्चित रूप से हमारी ये कृतज्ञता होगी। इसे देखिए आप इसकी और आगे चले जाइए, किसी भी युग में आप देखिए हमेशा ही गुरु शिष्य का जो संबंध रहा है। आप यहाँ देखिए गुरु द्रोणाचार्य का आप देखें, वो परशुराम भगवान परशुराम के शिष्य हैं और उनके शिष्य जो थे युधिष्ठिर, भीम, नकुल, सहदेव, अर्जुन, इन सब का नाम हम कैसे याद कर रहे हैं? उन गुरुओं के प्रताप के कारण ही ऐसा संभव होने तो नहीं होता था। तो ये जो गुरु परंपरा है आज की नहीं है। आज अभी तो देखा जाए तो कलयुग चल रहा है। पहले हम आश्रमों में शिक्षा अध्ययन करते थे और जो गुरु थे
और शिष्य, आज जो कलयुग है उसका केवल चेंज हो गया, कुछ ज्यादा चेंज नहीं है, थोड़ा नॉर्मल चेंज है। पहले जो गुरु थे आज अध्यापक हो गए, और कुछ भी नहीं। जो आश्रम थे आज विद्यालय हो गए, वही है, सब वही है। लेकिन आज जिस प्रकार से समाज में अनिश्चितता बढ़ती जा रही है, हम सभी अध्यापक भाइयों को दिल से इस पर विचार करते हुए बच्चों को किताबी अध्ययन के साथ साथ उनको नैतिक ज्ञान देना बहुत जरूरी है। मैं तो समझता हूं, ये आप सभी समझ रहे हैं, लगभग 70% जो अध्ययन हम लोग किताबों से करते हैं, हम अपने जीवन में बहुत कम यूज करते हैं, बहुत कम यूज करते हैं। आप समझ सकते हैं ना, tan थीटा इक्वल टू sin थीटा बाय cos थीटा। मैं एमएससी बीएड हूं, एमएससी कर लिया, बीएड कर लिया, इसके बाद यहाँ, लेकिन मैं देख रहा हूं अपने जीवन में जो नैतिक पाठ हमने पढ़ा था, आज मुझे बहुत बहुत सहयोग मिलता है। मैं उत्तर प्रदेश का हूँ, बनारस क्षेत्र से हूँ, मेरा पूरा एजुकेशन वहीं से है। मैं यहाँ बीएड किया हूँ, मैं यहाँ, मुझे तेलुगु नहीं आती है, आई डू नॉट डू तेलुगु, तेलुगु रादु। लेकिन अब आप समझ सकते हैं कि मैं कैसे यहाँ तेलुगु से, मेरा एक सब्जेक्ट था, मैं एक छोटी सी बात बताना चाहता हूँ। यहाँ ऐसे ही डीओ का सर्कुलर है, जिसके पास बीएड है वही टीचर बनेगा, नहीं तो उनको भगा दिया जाएगा। मैं तो बीएड ही नहीं था, मेरी तो इच्छा वही धरी की रह जाती लग रहा था। संजोग एक रेड्डी से, बाल रेड्डी साहब थे, मैं जाकर उनसे मिला और मेरा एडमिशन बोधन में करा दी। मैं सिंगल बैचलर यहाँ से भाग करके आ गया था निजामाबाद। हमारे साहब लोग राजस्थानी शिक्षा समिति के, वहाँ हमको जॉब मिल गया था। लेकिन सचमुच बाल रेड्डी सर को इस अवसर पर मैं बहुत बहुत धन्यवाद दूंगा। उन्होंने मुझे बड़ी मदद की और शिक्षा समिति के लोगों ने मुझे बहुत मदद की, और मैं बीएड में दोनों डिग्रियां मेरी टॉप की है। मैं जानता हूँ, 100% जानता हूँ, अगर आप स्किल अच्छा है ना, अगर आप बच्चों पे अच्छा स्किल दे रहे हैं ना, तो वह कभी भी सफल होता है। मैं बताता हूँ सर, मैं टीचिंग के लिए गया, 100 स्टूडेंट में मैं ही अकेला इंग्लिश मीडियम, और हमारे जो ग्रुप साथी थे साहब, वो सब तेलुगु। वो क्या बोल रहे थे मुझे कुछ भी समझ नहीं आता। और जिस दिन मुझे मेरा एग्जाम हो रहा है, मुझे तेलुगु मीडियम में ले गए, पहुंचा दिए कि आप जाकर के पढ़ा के आओ। तो मैं परेशान हो गया, अरे मैं 9th क्लास फिजिक्स है, ये चप्पा लाकड़ा। मैं जाके बोला, प्लीज मेरी हिंदी भाषा, अरे कहाँ से आ गए? हमका भाई हमको वहाँ ये आया है, हम यहाँ बच्चों को पढ़ाने के लिए आए हैं, हमारा परीक्षा है। तो मैं प्रिंसिपल साहब को बोल गया, साहब ये हैं तो पूरे तेलुगु के बच्चे हैं, हम क्या पढ़ाएंगे? हम कुछ भी नहीं जानते, हाँ पढ़ा दो बोले। सचमुच बहुत धर्म संकट है, लेकिन भगवान की ऐसी कृपा थी, हमारे गुरुओं का आशीर्वाद था हमारे ऊपर। संतोष कुमार रेड्डी साहब हमारे, 2 मिनट, 1 मिनट, एमबेरू कुछ एमबेरू 20 मिनट तो नाम ही पूछते పోతే एमबेरू एमबेरू ఇది చూడరు పిల్లలు, ఇది డబ్బలు। मिनट टाइम दिया, संतोष रेड्डी साहब बोले, आनंद सर आप क्या पढ़ाए? मैं इसको नहीं जानता, लेकिन आप इस विषम परिस्थिति में आप इस प्रकार से ट्रीट किए, हम आपको 100% अच्छे मार्क्स देंगे। और सर उन्होंने हमको अच्छे मार्क्स दिया है ना। तो मैं आपसे, ये जो हमारे टीचर्स है, मैं आप सभी से निवेदन करूंगा, आप विषय का ध्यान दीजिए, 100% दीजिए, लेकिन बच्चों को जो स्किल डेवलपमेंट की बातें हैं वो जरूर जीवन में
उनको स्नेह दीजिए। आज स्नेह नहीं है सर, पेरेंट्स ऐसे बैठे हैं, बच्चा अलग से, कम से कम 10 मिनट दो, ऐसा बोलो उनको पेरेंट्स को। आप जो है कभी पेरेंट्स मीटिंग में तो उनको बोलिए, आप अपने बच्चों को कम से कम 10 से 5 मिनट दीजिए। समय बहुत है, बहुत कम है और बोलना बहुत कुछ है, लेकिन ज्यादा नहीं बोल सकते। మెరుగైన సమాజాన్ని పౌరులుగా తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషిస్తారని గౌరవనీయులు ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని కోరినారు భారత ప్రభుత్వాన్ని. ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానిస్తున్న రోటరీ క్లబ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు. నేను ఎస్ శేఖర్ గారిని సన్మాన వేదిక వరకు పిలుస్తూ, వారు జన్మం 27/7/1988లో జన్మించినారు. వీరు చిన్నతనం నుండే గణిత శాస్త్రంలో 100% సాధిస్తూ 10వ తరగతిలో కూడా 100% సాధించి, ఇతను బిఎస్సి బిఈడి మ్యాథ్స్ సబ్జెక్టు చేసి తను 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్గా పౌరులుగా తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. టీచర్స్ డే ఇక్కడ ప్రస్తుతం సన్మానాన్ని అందుకున్న టీచర్లకి, రోటరీ సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. అండ్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ ది టీచర్స్. అండ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ to justify the profession nowadays. Not only the students, even the parents. ఇందాక గురుకులము ఏదో చెప్పారు, అక్కడ పేరెంట్స్ తీసుకెళ్ళి టీచర్ చేతిలో పెట్టేవారు. కానీ ఈరోజు టీచర్కి అటు పేరెంట్స్ నుంచి ఇటు పిల్లల నుంచి ఇద్దరి నుంచి సవాల్గానే ఉంది. మా వాడిని దారిలో పెట్టండి, కమ్మేమనొద్దు. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ప్రొఫెషన్ నవడేస్. అండ్ ఆ ప్రొఫెషన్ ఎంచుకున్న వాళ్ళందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ మీరు ప్రతిరోజు ఆ ప్రొఫెషన్లో కొనసాగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ రిమెంబర్ మై టీచర్స్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఆల్సో. ఎప్పటికీ ఉండిపోతారు. ఒక టీచర్ అనేది పిల్లవాడి మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. ఈవెన్ దో దే బికమ్ వెరీ ఓల్డ్ ఆర్ ఎనీ టైమ్, దే ఆల్వేస్ రిమెంబర్. ఐఎమ్ షూర్ ఆల్ ద మెంబర్స్ హియర్ దే రిమెంబర్ దే టీచర్స్, ఎనీ స్పెషల్ టీచర్స్. ఒక్క టీచర్ చేసిన ఎంకరేజ్మెంట్లో దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్. ఒక్కసారి వాళ్ళు మనం రికగ్నైజ్ చేశారనుకోండి, విల్ ట్రై టు అచీవ్ దట్ వాట్ ఎవర్ దేర్ హోప్స్ ఆర్. మన మీద ఏదో నమ్మకాన్ని వస్తే విల్ ట్రై టు అచీవ్ దట్. ఇట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. And please pass on that inspiration and facilitation to all the students. Thank you teachers, thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు పి శ్రీనివాసరావు. నేను గత 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్నాను. ఇందాక మేడం చెప్పారు, ఉపాధ్యాయ వృత్తి అంటే సవాళ్ళతో కూడుకున్నది. ఇంకా ప్రభుత్వ బడిలో చేయాలన్నది ఇంకా చాలా కష్టం. ఉపాధ్యాయుడు పిల్లవాడిని తిట్టద్దు, కొట్టద్దు, చిన్న మాట అన్నా కానీ వాడు బెదిరించే స్థాయికి ఈ సమాజం నేర్పింది. దీనివల్ల ఏంటంటే టీవీలు కానీ ఇంటర్నెట్ల వల్ల చాలా ఎఫెక్ట్ ఉన్నది. అది ఉపాధ్యాయుడు మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎంత మంచిగా బోధిస్తామన్నా ఒక్క విద్యార్థి క్లాస్ రూమ్లో డిస్టర్బ్ చేసినా కానీ అతను ఏదైతే చెప్పాలో పిల్లలకు అనుకున్నాడో చెప్పలేకపోతుంది. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సమస్యలు ఇలాంటి గుర్తింపిస్తూ ఆ ఉపాధ్యాయులకు ఎక్స్ట్రా బూస్టింగ్ ఇస్తుంది. నేను గమనించింది, మా పిల్లవానికి ఏమద్దు, మాకు లేక లేక పుట్టాడు ఇలా చెప్తుంటారు. ఆ పిల్లవాడు చేస్తున్న మిగతా పిల్లలంతా మీరు చెడిపోతున్నారంటే కూడా నమ్మడు. మా పిల్లవాడు బెస్ట్ అని చెప్తారు. కాబట్టి మనం అందరము ఉత్తమమైన సమాజం కోసము అందరం పాటుపడదాము. ఎవరైనా సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలు కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు.
9. I can take only 10 or 12 minutes, not more than that, because everybody has spoken about the Teachers' Day and the importance of the teachers. Respected President, Rotary President, Secretary Vijayarao garu, and today's project chairman, respected past President Sriram Soniji, Secretary Neeraj, and Treasurer Bala, respected past presidents, honorable Rotarians, and today's invitees, teachers who are felicitated on this auspicious day by Rotary Club. We are deserving for that. I congratulate each and everyone. My voice is clear? Yes, एकदम clear. శ్లోకం ఇంతకుముందు టీచర్స్ చదివారు, సుశ్రేఖ మేడం చదివినట్టు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః. It's a wonderful and fantastic shloka. Guru Brahma. Guru Brahma means Srishtikarta. Guru Vishnu is an executive Bhagavan, Bhagavatam. And Maheshwara is Shiva. Parabrahma means Sarvonnata Bhagavan. The Guru Bhagavan and Parabrahma is Super Bhagavan. Guru Sakshat means పరబ్రహ్మ సాక్షాత్కారమైనటువంటి ఆత్మ. గురువు పరబ్రహ్మ సాక్షాత్కారం. నమస్కారం. ఈరోజు టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం, శిక్షక దివస్. సో we are celebrating. ఈ సందర్భంగా మనము ఉపాధ్యాయులందరినీ వారి సేవలను గుర్తించి వారిని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎందుకంటే వారి సర్వీసెస్ త్యాగం చేస్తున్నారు. కాబట్టి వారి నైపుణ్యమేనండి, సేవలమేనండి, సాక్షక్యమేనండి, వారి యొక్క పాత్ర అనండి, దేవైనా కానీ మనం గుర్తించి వారిని సన్మానించి గౌరవించుకోవాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉంది. కాబట్టి రోటరీ క్లబ్ దాదాపు 7 దశాబ్దాలు 70 years నుండి ప్రతి సంవత్సరము ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఉపాధ్యాయులను మనము ఆహ్వానిస్తున్నాం. ఏ విధంగా ఆహ్వానిస్తున్నాము అంటే, ఒక ఇన్స్టిట్యూషన్, ఒక స్కూల్ వారిని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రొట్టెట్లో ఒకరిని కానీ ఇద్దరిని కానీ అవసరాన్ని బట్టి, మా యొక్క అవసరాన్ని బట్టి మీరు ఒక టీచర్ రిప్రజెంటేటివ్ని సన్మానానికి పంపించండి. మేము గౌరవిస్తాము, సన్మానిస్తాము. అదేవిధంగా ఈరోజు ఉపాధ్యాయులను ఆహ్వానించాము, సన్మానించాము, గౌరవించాము. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, రోటరీ క్లబ్ ఎప్పుడైనా శాంపుల్ చేస్తుంది. శాంపుల్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక స్కూల్లో కానీ 100 టీచర్లు ఉండొచ్చు, 50 టీచర్లు ఉండొచ్చు, స్కూల్ని బట్టి స్ట్రెంత్ ఉంటుంది. ఇప్పుడు ఆర్బీఆర్ స్కూల్ తీసుకున్నా, ఇంకా ఏరే స్కూల్ తీసుకున్నా ఒక 80 టీచర్లు అక్కడ ఉండి ఉంటారు. 80 టీచర్లను మేము సన్మానించాలి, సాధ్యం కాదు. కాబట్టి
టోకన్గా. అంటే ఈరోజు ఒక్క టీచర్కు సంబంధించింది కాదు ఇది సిస్టమ్. టీచర్స్ డే అనేది మొత్తము టీచర్స్ బృందానికి సంబంధించినటువంటి ఉత్సవం. కాబట్టి మేము ఒకరిని ఆహ్వానిస్తాం ఇన్స్టిట్యూషన్ నుంచి. వారు ఆ టీచర్స్ బృందం యొక్క రిప్రజెంటేటివ్ అనుకోవాలి. అంటే అక్కడ 80 మంది టీచర్స్ ఉంటే ఆ 80 మంది ప్రతినిధిగా ఇక్కడ వారు వచ్చారు. అంటే మేము వారికి రోటరీ క్లబ్ సన్మానించింది అంటే ఆ 80 మందిని సన్మానించినట్టుగా మేము భావిస్తాం. కాబట్టి దానికి ఇక్కడ ఈరోజు సన్మానాన్ని తీసుకున్న వాళ్ళందరూ వారి వారి స్కూల్లో వెళ్ళిన తర్వాత నా యొక్క అభిప్రాయం, మీ స్కూల్లో వెళ్ళిన తర్వాత రోటరీ క్లబ్ యొక్క సన్మానాన్ని మీరు అందరి టీచర్స్ స్టాఫ్ మీటింగ్ యజమానానికి తో కోఆర్డినేట్ చేసుకొని స్టాఫ్ మీటింగ్ టీచర్స్ స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేసి ఈ యొక్క మొమెంటోస్నే కానివ్వండి ఈ సన్మానాన్ని టీచర్స్ అందరికీ ఆపాదించేటట్టుగా చేసుకోవడము అది యొక్క అందరినీ సన్మానించినట్టు అవుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి టీచర్స్ డే యొక్క విశిష్టత గురించి చెప్పారు సన్మాన రైతులు. టీచర్స్ డే అనేది ఒక వృత్తి, ప్రొఫెషన్, టీచింగ్ ప్రొఫెషన్. సమాజంలో వివిధ రకాల ప్రొఫెషన్స్ ఉంటాయి, వృత్తులు ఉంటాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ నువ్వు తీసుకున్నట్టయితే ప్రతి వృత్తి విలువైనది. ఏ వృత్తి తక్కువ వృత్తి ఎక్కువ అనేది మనం ఆపాదించడానికి లేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే as the principle of dignity of labor, we have to honor each and every profession. Respect. It has its own rights. కాబట్టి రోటరీ క్లబ్ టీచర్స్ డే జరిపినట్టుగా డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం, ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. స్పెసిఫిక్గా డేస్ ఏవైతే నిర్ణయించబడినాయో వాటిని స్పెసిఫిక్గా కానీ ఎక్స్క్లూజివ్గా కానీ జరుపుకుంటాం. ఇదే కాక అన్ని వృత్తులను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత సమాజం మీద. కాబట్టి అన్ని వృత్తులను వారిని కూడా మేము సన్మానిస్తాము. ఎట్లా ఒకేషనల్ అవార్డ్స్ అని ఒక మంత్లో ప్రత్యేకంగా దాన్ని మనం నిర్ణయించుకొని ఏ ఒకేషన్స్ని గౌరవించాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోటరీ క్లబ్ నిర్వహిస్తుంది. కాబట్టి ఇది ఒకటైతే టీచర్స్ డే గురించి మనం ఈరోజు రిలవెంట్ సబ్జెక్ట్ అది కాబట్టి దాని గురించి కొంత మాట్లాడుకుందాం. చాలా కీలకమైనది. ఎందుకంటే మనం టీచర్స్ని నేషనల్ బిల్డర్స్గా భావిస్తాం. నేషనల్ బిల్డింగ్ అవార్డ్ అంటే అవార్డు, టీచర్స్ అవార్డు, నేషనల్ బిల్డింగ్ అవార్డు. We consider, society consider, nation considers the teachers as a nation builders. That's why నెల్సన్ మండేలా గారు చెప్పారు. ఏమని చెప్పారు? టీచర్స్ మేక్స్ మ్యాన్. పుట్టిన వారిని ఒక మానవునిగా, ఒక పౌరునిగా తీర్చిదిద్దేటువంటి వారు టీచర్స్. వారి యొక్క నడవడికనే అనండి, వారి సంస్కృతిని కానీ,
నాలెడ్జ్ని కానీ దేనైనా టీచరే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఒక దినంలో 24 గంటల సమయం ఉంటుంది. మనకు తెలుసు 24 గంటల్లో కొంత నిద్రకు పోతుంది, కొంత అన్నిటికి పోతుంది. 1/3 of the day the child will spend with the teacher. 1/3 సమయము ఒక విద్యార్థి ఒక ఇన్స్టిట్యూషన్లో టీచర్తో గడుపుతుంది. అంటే టీచర్ రోల్ ఆలోచించాలి. అంత సమయం టీచర్ దగ్గర ఉన్నప్పుడు ఆ విద్యార్థిని సంస్కరించేటువంటి వాళ్ళు ఎవరు? టీచర్. కాబట్టి ఈ విధంగా చెప్పారు, సమాజం అనేది మారుతూ ఉంటుంది, ఎప్పుడొక తీరు ఉండదు. కాలానుగుణంగా సమాజంలో చేంజెస్ వస్తాం. టెక్నాలజీ వచ్చేసింది, డిజిటలైజేషన్ వచ్చేసింది, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, ఇంకా ఏమేమో వస్తాయి ఫ్యూచర్ భవిష్యత్తు. మరి ఈ టెక్నాలజీని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కానీ ఈ మారుతున్నటువంటి పోగడలు ఎంతమంది టీచర్స్ అప్డేట్ అవుతున్నాము అనేది ఆలోచించాల్సిన అవసరం. టీచర్గానే ఉంటే సరిపోదు. సమాజంలో మార్పులు ఎంత త్వరితగతిన మారుతున్నాయి, దానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా అప్డేట్ కావాల్సిన అంతకంటే ఎక్కువ కావాలి. ఇప్పుడే ఎవరో చెప్పారు, పిల్లల్ని తల్లిదండ్రులు పాటిస్తున్నారు, తప్పు. ఇట్స్ నాట్ కరెక్ట్ యాజ్ పర్ మై పర్సనల్ ఒపీనియన్. పిల్లవాడు చిన్న పిల్లలు మొబైల్స్ కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ఏమైనా కానివ్వండి, దే ఆర్ హ్యాండ్లింగ్ వితౌట్ ట్రైనింగ్. నాలెడ్జ్ ఉంటే ట్రైనింగ్ ఉండదు, బట్ ఈ ఆపరేట్ ఇన్స్ట్రుమెంట్. అంటే అంత ఫాస్ట్గా జనరేషన్ అప్డేట్ అవుతుంది. అంత ఫాస్ట్గా జనరేషన్ అప్డేట్ అవుతున్నప్పుడు టీచర్ యొక్క పరిస్థితి ఏంటి? టీచర్ అందరికంటే ఎక్కువ అప్డేట్ కావాలి. ఎందుకు అప్డేట్ కావాలి? పిల్లలు ఎందుకు వాడాలి? ఎందుకు సెల్ ఫోన్స్ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయాలి టీచర్స్ పిల్లలు అనేది అంటే తప్పు నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన టెక్నాలజీని పిల్లలు అప్డేట్ చేసుకోకపోతే వచ్చే ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, ఇంకేదో ఉంటుంది, ఇంకేదో వస్తుంది. కాబట్టి సమాజంలో మారుతున్నటువంటి రుగ్మతలు కానీ మారుతున్నటువంటి టెక్నాలజీని ఎట్లయితే వాళ్ళు ట్రైనింగ్ లేకుండానే అందిపుచ్చుకుంటున్నాడు. నా మనోడు వస్తాడు ఎప్పుడన్నా హాలిడేస్లో, గ్రాండ్ సన్, నాకు చాలా విషయాలు తెలుసు సెల్ ఫోన్. ఈవెన్ టీవీ ఆల్సో ఐ డోంట్ నో మోర్ ప్రోగ్రామ్స్, బట్ హీ ఈస్ వెరీ ఏబుల్ టు ఆపరేట్ ద ఇన్స్ట్రుమెంట్స్. సో నేను ఎందుకు చెప్తున్న సందర్భంగా అంటే ఎవరు ఆపలేదు మనం. కంప్యూటర్ లిటరేటర్లో చాలా మంది కానీ వదిలేసిన ఎంప్లాయ్ సాధ్యం కాలే వాళ్ళు. కాబట్టి ఈ సందర్భంగా నా యొక్క విన్నపం ఏంటంటే టీచర్స్కి మీరు కూడా కన్వే చేయండి, మీ టీచర్ ఉండాలి. మనం ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. రాబోయే వాటికి ఇప్పుడు జరుగుతున్న వాటికి కాదు, రాబోయేటి ఏమున్నాయి ఛాలెంజెస్, వాటికి మనము రెడీగా ఉండాల్సినటువంటి అవసరం టీచర్స్ ఉంది. ఈరోజు ఒక 2 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను.
2 విషయాలు వస్తుంది అనుకున్నాను చెప్తాను. ఒకటి ఏంటంటే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ సొసైటీ, ఇన్ నేషన్, అండ్ రోల్ ఆఫ్ ద టీచర్ ఈజ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే విద్య యొక్క ప్రాముఖ్యత. విద్యనే ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే లిటరసీ రేట్ కంట్రీలో ఎక్కువ ఉంటుందో అది డెవలప్డ్ కంట్రీ అంటున్నారు. One of the factor for a developed country is literacy of the citizens. కాబట్టి విద్య యొక్క ప్రాముఖ్యత నేషన్ బిల్డింగ్లో చాలా ఉంది. దానికి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారంగా విద్యా హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్, ఆర్టికల్ 21A కింద ఫండమెంటల్ రైట్గా తీర్చడం జరిగింది. అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 45 ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ ది సిటిజన్స్, ఆర్టికల్ 51A ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86th 2002లో ద్వారా ఈ హక్కులు అనేవి కల్పించబడ్డాయి. ఎందుకు? విద్యా ప్రమాణాలు పెరగాలి, విద్య రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్. కాబట్టి మన భారతదేశము ఆ అమెండ్మెంట్ ద్వారా ఈ హక్కులు కల్పించబడ్డాయి. ఎప్పుడైతే ఈ హక్కు కల్పించబడిందో, అమెండ్మెంట్ మీకు తెలుసు, అమెండ్మెంట్ ఎప్పుడైతే పార్లమెంట్ చేస్తుందో కాన్స్టిట్యూషన్ దాన్ని సుప్రీంకోర్టు కూడా వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక కేసులో సుప్రీంకోర్టు కూడా 21A ఆర్టికల్ ఫండమెంటల్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాన్ని నిర్ధారించడం జరిగింది. కాబట్టి మై డియర్ టీచర్స్, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నేషన్ బిల్డింగ్. అదేవిధంగా రోల్ ఆఫ్ టీచర్స్, ఇంతకుముందు చాలా మటుకు రోల్ ఆఫ్ టీచర్ గురించి చెప్పాను. రోల్ ఆఫ్ టీచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మేకింగ్ ది గుడ్ సిటిజన్స్ ఆఫ్ ది నేషన్. నీటి బాలలే రేపటి పౌరులు. పౌర సమాజము పోతున్నది, చెడిపోతున్నది అంటే దానికి కారణము టీచర్సే అనేది చెప్పడం తప్పదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చెప్పడం తప్పదు. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్ వన్ ఈజ్ రోల్ ఆఫ్ టీచర్, హూ ఇస్ ఎ ట్రైనర్ టు ఫేస్ ది ఛాలెంజెస్, ఫ్యూచర్ ఛాలెంజెస్ ఆఫ్ ది నేషన్. కాబట్టి ఈ 2 అంశాలు మనము సరిగ్గా అవగాహన చేసుకొని, మీరు చూడండి, ఏ నేషన్ కానీ కన్స్ట్రక్ట్ కావాలన్నా, రీకన్స్ట్రక్ట్ కావాలన్నా టీచర్ రోల్ లేకుండా కానే కాదు. ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి ఈ సందర్భంగా టీచర్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా, ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మరొకసారి మీ యొక్క సేవలను గుర్తించి, అభినందించి, గౌరవించి ఈ యొక్క నేషన్ బిల్డింగ్లో మీరు పాత్రలు ఇంకా ఎక్కువ ఉత్తేజంతో, ద్విగుణీకృతమైనటువంటి నైపుణ్యంతో ఈ నేషన్ బిల్డింగ్ జరగాలి. అది మీ భుజస్కంధముల పైన ఉందని నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ప్రాజెక్ట్ చైర్మన్ రోటరీ క్లబ్ వారికి నేను నాకు తోచిన విధంగా, నాకు తెలిసిన విధంగా ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. అలా ఏదైనా మంచి ఉంటే
Thank you very much.